మెదక్ జిల్లాలో టీవీఎస్ ఎక్సెల్ వాహనాన్ని దొంగిలించిన బేగరి లక్ష్మణ్ ను అరెస్టు చేసి రిమాండ్కు పంపించామని నారాయణఖేడ్ ఎస్ఐ విద్యాచరణ్ పేర్కొన్నారు. సత్యగ్రామ గ్రామంలో 15వ తేదీన వాహన దొంగతనం జరిగినట్టు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సమయంలో పెట్రోలింగ్ చేసే పోలీసులకు ఎదిరిన బేగరి లక్ష్మణ్ వాహనం దొంగిలించినట్లు అంగీకరించాడు. అతనిపై గతంలో 7 కేసులు ఉన్నాయి. ఇటీవల జైలుకు వెళ్లి ఈ నెల 10న విడుదలై ఇప్పుడు 15న ఈ కేసులో పట్టుబడడం జరిగిందని ఎస్ఐ తెలిపారు. లక్ష్మణ్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్కు జైలుకు తరలించారు. మన దగ్గర వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి టీవీఎస్ ఎక్సెల్ బండి తీసుకొని వస్తూ మమ్మల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే అతన్ని పట్టుకొని విచారించడం జరిగింది. ఆ వ్యక్తి పేరు బేగర్ లక్ష్మయ్య, తుమ్నూరు గ్రామం, మనూరు మండలం. అతను తీసుకొచ్చిన ఎక్సెల్ బండి కూడా దొంగలించిందిగా గుర్తించి ఒక పంచనామా నిర్వహించి అతను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ బేగర్ లక్ష్మణ్ అనే వ్యక్తి గతంలో కూడా చాలా కేసెస్లో ఇతను ఉండడం జరిగింది. ఒక 7 కేసులు ఇతని మీద నమోదై ఉన్నాయి. పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో మనూర్ పోలీస్ స్టేషన్ నుంచి ఇదే బైక్ దొంగతనాల కేసులో రిమాండ్ అయ్యి మొన్న ఆగస్టు 10 తారీఖు రోజే ఇతని జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ విధంగా మళ్ళీ ఒక దొంగతనం చేసి పట్టుబడ్డాడు. ఇతన్ని మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీ కొరకు